లోపల వేసిన లబ్బర్ ముక్క ఎలాగ పామైందో అర్థం చేయి. లబ్బరి పాము ఎలాగ పామైందో గమనించి అక్కడ లబ్బరే పామైందా పామే లబ్బర్ అయిందా అది కొంతమందికి అనుమానం. పెట్టిలో పాము చేశాడు. ఇది ఒక దేవుని ఆలయంలో పట్టిన పాము. ఎలాగ పట్టాడో గమనించు. సాయిబు గారు ఊరికే చెబుతున్నాడు అనుకుంటారు. సాయిబు గారు చెప్పేది కాదు, నేను చూపెడతాను చూడు ఇక్కడ. అంటే ఇక్కడ నిలబడు. మీరంటారు కొంతమంది పాములకు పిల్లలు లేవు, ఏమి దగ్గరికి రండి, దూరం ఉంటే కానీ పిల్లలు దాని గుడ్డు చూడండి అలాగే పెట్టేసింది. చూడు, మీరు నమ్మరు నా మాట. అడవిలో ఉంటే అలాగ పెడతాయి. గుడ్లు గిడ్లు ఏమీ లేవు లేరా, ఊరికి అంటున్నాడు సాయం అంటే చూడండి. పిల్లలు చూసా ఎన్ని ఉన్నాయి లోపల. గుడ్లు పగిలిపోయి పిల్లలు బయటకు వస్తాయి. అప్పుడు తెల్ల ఎలకలు. మీరు అంటారు సాయిబు చూడండి ఎంత నల్లగా ఉందో, చూడు ఎలాగుందో తలకాయ. తలకాయ చూడు ఎలాగుందో, తోక చూడు ఎలాగున్నాయి, చూడు ఎలాగున్నాయి లోపల. ఇది ఒక రకం చూడండి అంతలా ఉంది. పామును తీయంగానే కొంతమంది ఏమంటారు తెలియని వాళ్ళు, దాసర పాము కొండల్లో తిరిగేది. కొండది ఒక శిలువ. ఈ కొండ శిలువ కింద మీ నిక్కర్లో కింద దూరిందా కనపడితే ఎంతలా పామును పట్టేస్తారు. ఇక లోపల ఉంది, దీన్ని తీస్తారు. కుదిరింది, చిన్నగా తీసి వదిలేద్దాం. పాములు ఉన్నాయేమో అనుకున్నారు.